సో హలో మామ, హలో అందరికి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నా అమెజాన్ పే. నేను అమెజాన్లో ఒక 2 మంత్స్ చేశాను అనమాట. నాకు వారానికి వచ్చిన నెట్ అమౌంట్ ఎంత, నాకు ఎంత ట్యాక్స్ కట్ అయింది, నా చేతికి ఎంత వచ్చింది అనేది చదువుతాను నేను. సో ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను అనమాట. అది వచ్చేసి ఒక వీక్ పే. నేను ఈ వీక్లో 57 అవర్స్ చేశాను. ఇందులో వచ్చేసి 1164 పౌండ్స్ ఇవన్నీ. అండ్ నాకు ట్యాక్స్ ఒక 300 పౌండ్లు పోగా నాకు 868 పౌండ్స్ వచ్చాయి. సో ఒక వారానికి వచ్చి నాకు 300 పౌండ్లు ట్యాక్స్ పోయి ఆ లెక్కన 4 4 8 నెలలు, 8 మూడులు ఎంత మామ, నాకు అంత లెక్క రాదు. 8 నెలలు 16 16 ఒక 8 2400, అంటే దాదాపు 2500 పౌండ్స్ నాకు ట్యాక్సే పోయిందనమాట. సో అయినా నాకు పే బాగానే వచ్చింది, అంత ట్యాక్స్ పోయి. కానీ అదే ఆ ట్యాక్స్ పోకుండా పే వచ్చే పని అయితే నాకు వారానికి వచ్చి 1000 పౌండ్లు వచ్చేసి, 1000 పౌండ్లు ఏంది, 1000 నుంచి 1200 పౌండ్లు వచ్చాయి సరదాగా. సో అమెజాన్లో అయితే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫుల్ టైం చేయడం కంటే నార్మల్గా పిహెచ్డబ్ల్యూలో ఉన్నప్పుడు ఫుల్ టైం చేయడం చాలా లాభం మామ. నీకు లోన్లు కదా టమ్మల్ని కానీ సరే ఇచ్చి నువ్వు అన్ని డబ్బులు వస్తాయి అనమాట. అమెజాన్లో చాలా ఆదాయం ఉంటుంది మామ. ఒక్క సంవత్సరంలో లోన్ తెచ్చి ఇంకో సంవత్సరంలో నువ్వు సేవింగ్స్ చేసుకుని ఇండియా వెళ్ళిపోవచ్చు మర్యాదగా. సో ఎవడెవడైతే పిహెచ్డబ్ల్యూ వేసుకుంటున్నాడో వాళ్ళు మాత్రం రెడీగా అవ్వండి. రేపు మార్చిలో మళ్ళీ వేకెన్సీలు పడతాయి. ఆ మార్చిలో అప్లై చేసుకోండి. అమెజాను మంచి పే వస్తుంది. నైట్ షిఫ్ట్లు చేసుకుంటే బాగా వస్తాయి. మార్నింగ్ షిఫ్ట్లకి అంత డబ్బులు రావు. మళ్ళీ నైట్ షిఫ్ట్ అప్లై చేసుకోండి, మంచిగా పే వస్తాయి. మొత్తం లోన్ తెచ్చుకోండి, ఇంకో సంవత్సరం సేవింగ్స్ చేసుకోండి, ఇండియా వెళ్ళిపోండి, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, మంచిగా బతకండి మా ప్రశాంతంగా. సో బాయ్ మామ.